హాయ్ అండి. ఇది ఫ్రైడే కంటిన్యూషన్ వీడియో అండి. ఇంకా చికెన్ చారు అయితే చూపించేసినాను కదా! ఎగ్ చికెన్ బిర్యానీ కూడా చూపించేస్తున్నాను. సారీ ఎగ్ చికెన్ బిర్యానీ కాదు. ఎగ్ చికెన్ పలావ్ అనమాట. ఎందుకంటున్నానంటే చికెన్ బిర్యానీకి, పలావ్‌కి తేడా కూడా తెలీదు అన్నారనమాట నన్ని. ఇంగా అంత తేడా నాకైతే తెల్లేదండి. అంత మట్టి బుర్రననమాట నాది. అంత ఐడియా కూడా నాకు రాలేదు ఇలా అంటారని. ఇంకా సరేలే అని ఎందుకు అలా అంటున్నారు? ఇంగ బిర్యానీకేసేటివన్నీ నేను ఏస్తున్నాను కదా! అనుకున్నాను నేను. కాదంటండి. కుక్కర్‌లో చేస్తే పలావు, దమ్ము పెడితే ఎగ్ బిర్యానీ మామూలుగా బిర్యానీ అంటారంట. ఇంక అందుకని ఇలా దమ్ము పెట్టకుండా కుక్కర్‌లో చేసావు కాబట్టి పలావే దాన్ని అనేది అన్నారనమాట. ఇంకా సరేలే వాళ్ళ మాట ఎందుకు తీసేయాలని సరేలే అండి నేను పలావే చేస్తున్నాను అని నేను పలావే ఒప్పుకున్నాననమాట. ఇంకా మీకు కూడా చెప్తున్నానండి. ఎగ్ చికెన్ పలావ్ అయితే ఇలా చేసేసుకున్నాను. మామూలుగా బిర్యానీకేసేటివన్నీ ఏసేసినాను. ఆల్రెడీ చాలా వీడియోస్‌లో చూపించినాను కదా ప్రాసెసింగు. ఇంగ ఇదే అనమాట. ఇవన్నీ ఏసేసి ఇంకా ఎగ్ కూడా చికెన్ కొంచెమే ఉంది కాబట్టి దాని చేతకి ఇలా ఎగ్ కూడా ఏసినాననమాట. చికెన్ బిర్యానీ కూడా రెడీ అయిపోయిందంటే చికెన్ పలావ్ అనమాట. నాకి అలవాట్లో పొరపాటు కదండీ! ఎప్పుడు చికెన్ బిర్యానీ అని అదే అలవాటయిపోయింది. ఇంక చూసారు కదా! ఇంక చికెన్ పలావ్ అయితే ఇలా రెడీ చేసేసుకొని దానికి కాంబినేషన్‌గా దోసకాయ అయితే పెట్టినాను. ఇంకా చారు మామూలుగా చూపించినాను కదా! వైట్ రైస్ కూడా చేసేసినాను. ప్లీజ్